రీసెంట్ టైమ్స్‌లో సోషల్ మీడియాలో అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ పేజ్‌లో కనిపించింది 'ఎకో' అనే మూవీ. ఇనీషియల్‌గా పెద్ద పట్టించుకోలే. బట్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటే ఏందబ్బా! ఈ సినిమా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. ఒకసారి దాని గురించి తెలుసుకోవాలనుకున్నా. సోషల్ మీడియాలో చూసిన. అరే! 'ఎకో' అనే మలయాళం మూవీ ఉంది. చాలా బావుంటుందంట అని. సరే అని చెప్పేసి లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే చూసిన. కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆఫ్‌కోర్స్ మలయాళం ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు. నేను ఇంతకుముందు మలయాళం మూవీస్ చాలా సార్లు చూసిన. వాళ్ళ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ ఎట్లుంటాయంటే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అరే! ఎక్కడ గూడా ఓవర్ ద టాప్ ఉండవు. ఎక్కడ గూడా ఆర్టిఫిషియల్‌గా అనిపించవనమాట. లైక్ బేసికల్లీ ఒక సినిమా తీసిర్రంటే, థ్రిల్లర్ తీసిర్రంటే, ఆ లాస్ ఆఫ్ ఫిజిక్స్‌ని గౌరవిస్తూ, చాలా రియలిస్టిక్ అప్రోచ్ తోటి, మంచి న్యాచురల్ యాక్టింగ్‌తో తీస్తారనమాట. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకోరు. బేసికల్లీ ఈ మూవీలో మనుషులు ఎంత ఇంపార్టెంటో, డాగ్స్ కూడా అంత ఇంపార్టెంట్. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా ఈ మూవీలో డాగ్స్ కూడా పాజిటివ్ అండ్ నెగెటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం. అఫ్‌కోర్స్ డాగ్స్ కూడా ఒక అవార్డ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేసిర్రు. నాకు తెలిసినంత వరకు మన తెలుగులో ఎక్కువ సినిమాలు లేవు. ఎక్కువగా అసలు నాకు గుర్తులేదు అసలు లాస్ట్ టైమ్ ఎప్పుడొచ్చిందో ఒక సినిమా డాగ్స్‌ని బేస్ చేసుకొని. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పుడు ఎలిఫెంట్‌ని బేస్ చేసుకొని ఒక సినిమా ఉండే 'రాజేంద్ర గజేంద్ర' అని. అది నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆ తర్వాత ఆహ్, 'గొరిల్లాని' బేస్ చేసుకొని ఒక సినిమా వచ్చుండే. బట్ అది చాలా పాత మూవీస్ అనమాట. బట్ ఈ మధ్య కాలంలో ఒక యానిమల్‌ని బేస్ చేసుకునే సినిమాలు నాకు గుర్తున్నంత వరకు రాలే. నేను మిస్ అయిందేమో గానీ బట్ నాకైతే గుర్తులేదు మరి లాస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా రావడం. కన్నడలో ఒక మూవీ ఉంది 'చార్లీ త్రిబుల్ సెవెన్' అని. ఆ మూవీ కూడా బావుంటుంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు డాగ్స్ మెయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఒక సినిమా రావడం. బావుంది సినిమా. టు బి హానెస్ట్ మలయాళం మూవీస్ గురించి తెలిసిందే. ఒక టిపికల్ తెలుగు మూవీ లవర్‌కి కొన్ని సీన్స్ బోర్ కొట్టొచ్చు. ఎందుకంటే స్క్రీన్ ప్లే స్లో ఉంటుంది గదా! మన తెలుగు మూవీస్‌లో స్క్రీన్ ప్లే కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఫాస్ట్‌గా చెప్పేస్తాం, ఫాస్ట్‌గా చూపిస్తాం. వీళ్ళు కొంచెం టైం తీసుకొని నిదానంగా చెప్తూ ఉంటారు. సో, నరేషన్ కొంచెం స్లో ఉంటది. అది మలయాళం మూవీ లవర్‌కి క్యాజువల్‌గా జరిగేదే. కొత్త విషయం ఏం గాదు. సో, మీరు మలయాళం మూవీస్ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఇది మీకు తెలిసే ఉంటది. సో, ఈ మూవీలో గూడా ఆఫ్‌కోర్స్ ఒక టిపికల్ తెలుగు మూవీ లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కొంచెం నరేషన్ స్లోగానే అనిపిస్తది. బట్ మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటే, స్లో థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే మీకు ఈజీగా నచ్చేస్తది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ డాగ్స్‌ని బ్రీడ్ చేసి ఉంటాడు. మలేషియా నుంచి పట్టుకొస్తాడనమాట మన ఇండియాకి డాగ్స్‌ని. అయితే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఈయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోతాడు. అప్పుడు మిస్ అయిపోతాడనమాట. ఒక షెడ్‌కెళ్ళిపోతాడు. ఐ మీన్ అండర్‌గ్రౌండ్ ఎళ్ళిపోతాడు. ఆ టైంలో ఇగ తర్వాత ఏం జరిగింది? ఆయన మరి ఇంక బతికే ఉండా? బయటికొచ్చిండా? ఎట్లుంది సంగతనేది ఇగ మిగతా స్టోరీ. సో, మంచి ఇంట్రెస్టింగ్ చూపిచ్చిర్రు. క్లైమాక్స్ చూసినాక మళ్ళొకసారి చూడాలనిపిస్తది. ఎందుకంటే క్లైమాక్స్ అన్‌ఎక్స్‌పెక్టెడే. ట్విస్ట్ బావుంది బేసికల్లీ. సో, మాకు మంచిగా అనిపించిందనమాట. ఓకే. ఒక డీసెంట్ థ్రిల్లర్‌ని చూసినట్టు అనిపించింది. సో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీని. డోంట్ మిస్ ఇట్. వాచ్ ఇట్. నాకు తెలిసినంత వరకు ఈ మూవీకి 50 క్రోర్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్ నంబర్ నాకు తెలీదు. బట్ 50 క్రోర్స్ అయితే క్రాస్ అయింది. నాకనిపించింది ఓకే. సో, మలయాళంలో ఒక మూవీ 50 క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే, మన తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే తెలుగులో 100 క్రోర్స్ క్రాస్ చేసినట్టే. 100 క్రోర్స్ అంటే తెలిసిందే బ్లాక్ బస్టర్ అయింది సినిమా. నాకనిపిస్తది ఓకే. మన తెలుగులో థియేటర్స్ ఎక్కువున్నాయి ఆబ్వియస్‌లీ. మన పాపులేషన్ కూడా ఎక్కువనే. మలయాళం మార్కెట్‌తో పోల్చుకుంటే. సో, మలయాళంలో ఒక మూవీ 50 క్రోర్స్ వచ్చిందంటే డెఫినెట్‌లీ మనం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఆ సినిమాని చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తక్కువనే పాపులేషన్ ఉంటది. థియేటర్స్ తక్కువనే ఉంటారు. ఆ థియేటర్స్ తక్కువనే ఉంటాయి ఐ మీన్ టు సే. అండ్ జనాలు కూడా మనంత మూవీస్ ఇష్టపడరనుకుంటున్నా. మనలా చూడరనుకుంటున్నా. ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు గానీ బట్ నా పర్సెప్షన్ అది. సో, మలయాళం ఆడియన్స్‌తో పోల్చుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సో, మలయాళం వాళ్ళకి ఆడియన్స్‌కి నచ్చిందంటే జనరల్‌గా బెటరే ఉంటదనుకుంటున్నా ఆ మూవీ. సో, ఈ మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. మిస్ అవ్వకండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి. దట్స్ ఇట్ గైస్. సీ యూ అగైన్.